Hello everybody, welcome to SMR Telugu Education. So next topic is చూడండి మనకి ఇక్కడ ఇంటీజర్ రేంజ్ ఎప్పుడు కూడా ఎక్కడ ఉంటుందంటే మన ఇంటీజర్ రేంజ్ ఏంటంటే -32768 to 32767. -32768 to 32767. మన ఇంటీజర్ రేంజ్ కూడా ఎప్పుడు కూడా ఈ మిడిల్లోనే ఉంటుంది. అంటే ఇక్కడ 0, -1, -2 అండ్ సో ఆన్ -32768. అలాగే ఇక్కడ +1, 2, 3 అండ్ సో ఆన్ 32767. ఈ రేంజ్లోనే ఉంటుంది. మనకి ఇంటీజర్ రేంజ్ ఎప్పుడు కూడా ఈ రేంజ్లోనే ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే 32767 కి +1 యాడ్ చేస్తాం. సో 32767 +1 అంటే చూడండి మనకి 32767 +1 అంటే మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతుంది అంటే నెగిటివ్లోకి వెళ్ళిపోతుంది. అంటే వాల్యూ ఎంత వస్తుందంటే -32768 వస్తుంది. నేను ఇక్కడ 32767 కి +1 యాడ్ చేస్తే మనకు వాల్యూ ఎంత వస్తుందంటే -32768 వస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ 32767 కి +2 యాడ్ చేస్తే +1 అంటే -32768, ఇంకొక +1 అంటే -32767 వస్తుంది. సో 32767 +3 అంటే -32766, +4 అంటే +3 అంటే 66, +4 అంటే 65, నెక్స్ట్ +5 అంటే 6, 4 +6 అంటే 63, +7 +7 అంటే 62, +8 అంటే 61, +9 అంటే 60, +10 అంటే 59. అలా వాల్యూ డిక్రిమెంట్ అవుతూ వెళ్తుంది. అంటే ఇక్కడ +10 అంటే వాల్యూ ఎంత వస్తుంది, -32767 -3259 వస్తుంది. అలా +10 అంటే నెగిటివ్ వాల్యూ, +100 అంటే నెగిటివ్ వాల్యూ. ఇలా ఎప్పుడు కూడా రేంజ్ ఈ మిడిల్లోనే ఉంటుంది. ఈ మిడిల్ నుంచి బయటకు వచ్చే ఛాన్సే లేదు. సో చూడండి ఇక్కడ నేను -32768 కి +1 అంటే -32767. అదే నేను ఇక్కడ -1 అని ఇచ్చాను. సో -1 అంటే సో చూడండి -32768 -1 అంటే -32769. బట్ అది అవుట్ ఆఫ్ రేంజ్ కాబట్టి మళ్ళీ వన్స్ అగైన్ కంట్రోల్ ఎక్కడికి వస్తుందంటే ఇక్కడ నుంచి మళ్ళీ స్టార్టింగ్ వచ్చేస్తుంది. అంటే దీని వాల్యూ ఎంత, -1 అంటే ఈ వాల్యూ ఎంత అంటే 32767. సో -32768 -2 అంటే 32766, అలా -3 అంటే 65, -4 అంటే 64, -5 అంటే 63, -6 అంటే 64, -7 62, 61, -8 అంటే 60, -9 అంటే 59, -10 అంటే 58. ఇక్కడ నేను -10 అని ఇచ్చాను అనుకోండి. సో -32768 -10 అని ఇస్తే ఎంత వస్తుంది మనకి -32758 వస్తుంది. సో కాబట్టి మనకి ఇంటీజర్ రేంజ్ ఎప్పుడు కూడా ఈ మిడిల్లోనే ఉంటుంది. ఓకే, సో చూడండి అందుకే నేను ఇక్కడ int I is equal to
int I is equal to 32768 అని ఇలా ఇవ్వలేము, ఇది అవుట్ ఆఫ్ రేంజ్. సో ఇలా ఇచ్చినా కూడా దీని వాల్యూ ఎంత అవుతుంది, -1 అవుతుంది. అంటే 32768 వాల్యూ సో 32768 వాల్యూ ఎంతకి ఈక్వల్ అవుతుంది, -32768కి ఈక్వల్ అవుతుంది. అంటే ఇండైరెక్ట్ ఈ వాల్యూ ఎంత, -32767. ఓకే, ఒకసారి చెక్ చేద్దాం. సో int I printf %d, 32768 అని ఇస్తున్నాను. ఇలాంటి కామెంట్ చేస్తున్నాను. I కూడా డిక్లేర్ చేస్తాం అవసరం లేదు. Alt F9 Control F9. సో ఒకసారి చూడండి, ఇక్కడ మనకు వాల్యూ ఎంత వస్తుంది, సో -32768. అది ఇన్ఫినిటీ అనమాట. అంటే మనం ఎంత వాల్యూ ఇచ్చినా ఈ మిడిల్లోనే మనం ఎంత వాల్యూ ఇచ్చినా కూడా ఈ మిడిల్లోనే సర్కిల్. ఓకే, సో నెక్స్ట్ వన్ ఈజ్, సార్ చూడండి, నేను ఇక్కడ మనకి 200 × 200 అని ఇచ్చామనుకోండి, 200 × 200 అని ఇచ్చాం. సో మన రియల్గా మన మ్యాథమెటిక్స్లో 200 × 200 అంటే వాల్యూ ఎంత వస్తుంది, మనకి 40,000 వస్తుంది. 40,000 వస్తుంది. బట్ మనకి ఇక్కడ ఇంటీజర్ రేంజ్ 40,000 అనేది ఉండదు. ఇక్కడ -32767కి +1 యాడ్ చేయగానే నెగిటివ్లోకి వెళ్ళిపోతుంది. అలా +2 యాడ్ చేస్తే నెగిటివ్ నెంబర్ వచ్చేస్తుంది. ఓకే, అంటే ఇక్కడ ఈ వాల్యూ అనేది సమ్ నెగిటివ్ వాల్యూ వస్తుంది. సో ఎంత ఎక్స్ట్రా ఉంది, 32767 కన్నా ఎక్స్ట్రా ఉంది కదా, ఎంత అయితే ఎక్స్ట్రా ఉందో అది నెగిటివ్లోకి వెళ్ళిపోతుంది. ఓకే, ఫర్ సపోజ్ నేను ఇక్కడ 200 × 200 అని ప్రింట్ చేస్తాను స్టార్టింగ్. సో int I స్టార్టింగ్ మనం 200 × 200 అని ప్రింట్ చేస్తాం. 200 × 200. ఒకసారి చూడండి, ఇక్కడ ఇది నెగిటివ్లోకి వెళ్ళిపోతుంది. సో ఎంత వస్తుందంటే -25,536 సంథింగ్ వస్తుంది. సో Alt F9 Control F9. చూడండి, ఇక్కడ -25,535 వాల్యూ -25,535 వస్తుంది. -25,535. అది ఒకసారి చూడండి, ఇందులో -10 చేయడానికి -1 -2 -3 అలా చేసుకుంటూ వెళ్ళాం కదా. సమ్ ఇంటీజర్ నెంబర్ వస్తుంది. అది ఏ రేంజ్లో ఉంటుందంటే -32768 to 32767 ఈ మిడిల్లోనే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ నేను ఇక్కడ ఈ నెంబర్ని ఇప్పుడు /2 అని చేస్తాను. /2 అని చేస్తే మన మ్యాథమెటికల్గా అయితే /200 అంటే 2 zeros క్యాన్సిల్, 200 వస్తుంది. బట్ ఇక్కడ మనకి ఈ వచ్చే రిజల్ట్ యొక్క వాల్యూ ఎంత, -25,536. -25,536 ని /200 చేస్తాం అనుకోండి. 200 అంటే ఇక్కడ పాయింట్లో వస్తుంది, 2 తీసేసిన అంటే ఇది ఇంటీజర్ కాబట్టి నెగిటివ్ ఏం రాదు. /2 అంటే -127 పాయింట్ సంథింగ్ అంటే -127 వస్తుంది. అంటే మనం ఇక్కడ ఇప్పుడు సో 200 × 200 అంటే వాల్యూ సమ్ నెగిటివ్ వాల్యూ వస్తుంది. /200 అంటే మనకు వాల్యూ ఎంత వస్తుంది, -127
7 వస్తుంది. సో ఆల్ట్ F9 ఎస్ కంట్రోల్ F9. సో ఒకసారి చూడండి ఇక్కడ మనకి వాల్యూ ఎంత వస్తుంది, -127 వస్తుంది. Okay, so first one is what is the output of given program into A into B. A is equal to 200 into 200 divided by 200. So B is equal to 200 divided by 200 into 200. AB values print చేస్తున్నాను. Print %d space %d comma A comma B. Okay, so what is the output of given program? ఒకసారి చూడండి ఇక్కడ మనకి 200 into 200. 200 into 200 అంటే డిస్కస్ చేసాం కదా 40,000 వస్తుంది. బట్ మనకి ఇంటీజర్ రేంజ్ 40,000 అనేది ఉండదు కాబట్టి ఏమొస్తుందంటే -25,536 వస్తుంది. ఓకే, సో నేను ఆల్రెడీ ఎగ్జిక్యూట్ చేసి చూసాను కాబట్టి నాకు కరెక్ట్గా అలా గుర్తుంది. ఓకే, +100 + 200 అంటే మనం ఒకసారి చెక్ చేసుకోవాల్సింది. ఓకే, సో డివైడెడ్ బై దీన్ని 200తో డివైడెడ్ బై 200 అంటే మనకి వాల్యూ ఎంత వస్తుంది, -127 వస్తుంది. అంటే ఏదో వాల్యూ ఎంత వస్తుంది, -127. ఇక్కడ 200 / 200 అంటే 200ని 200తో డివైడ్ చేస్తాం. సో 1 టైమ్ 200, రిమైండర్ ఎంత 0. అంటే 200 / 200 వాల్యూ ఎంత 1. అంటే ఇక్కడ వాల్యూ ఎంత వస్తుంది 1. ఇక్కడ వాల్యూ 1 వస్తుంది. సో 1 × 200 అంటే వాల్యూ ఎంత వస్తుంది 200. 200 అనేది బీకి అసైన్ అవుతుంది. బీలోకి వాల్యూ ఎంత వస్తుంది 200. అంటే ఫస్ట్ ఏలో ఉన్న వాల్యూ ఇక్కడ డిస్ప్లే అవుతుంది, బీలో ఉన్న వాల్యూ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. అంటే -127 సమ్ స్పేస్ ఇచ్చాం కాబట్టి స్పేస్ 200 ఇస్ ద అవుట్పుట్. సో ఆల్ట్ F9 ఎస్ కంట్రోల్ F9. సో -127 and 200. So next one is, so what is the output of given program? Into I is equal to 1 while I ++ greater than or equal to 1, then semicolon. సో ప్రింట్ %d, I. సో ఒకసారి చూడండి, ఇది డమ్మీ. ఇది డమ్మీ అంటే స్టేట్మెంట్స్ ఏం లేవన్నమాట. ఓకే, అంటే ఇది వాట్ ఈస్ అవుట్పుట్. సో ఒకసారి వీడియో అనేది ఫాస్ట్ చేసి మీరు ఓన్గా ట్రై చేయండి. అవుట్పుట్ వస్తుంది మనకి. సో చూడండి ఇక్కడ స్టార్టింగ్ ఐలో వాల్యూ ఎంత 1. సో 1 greater than or equal to 1, ఎస్ కండిషన్ ట్రూ. నెక్స్ట్ ఐ వాల్యూ ఎంత 2 greater than or equal to 1, ఎస్ ట్రూ. అయితే ఒకసారి చూడండి 1 2 3 and so on up to 3 2 7 6 7 greater than or equal to 1, ఎస్ కండిషన్ ట్రూ. మా స్టేట్మెంట్స్ ఏమి ఇవ్వలేదు కాబట్టి మళ్ళీ కంట్రోల్ ఎక్కడికి వెళ్తుంది, ఎస్ వన్స్ అగైన్ కండిషన్ ట్రూ. సో అదే స్టేట్మెంట్ రిపీట్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ వన్ ఎప్పుడైతే 3 2 7 6 7 greater than or equal to 1, ఎస్ కండిషన్ ట్రూ. మళ్ళీ పైకి వెళ్తుంది. పైకి వెళ్ళిన తర్వాత ఇది పోస్ట్ ఇంక్రిమెంట్ కదా, ఎప్పుడైతే పోస్ట్ ఇంక్రిమెంట్ అవుతుందో ఈ కండిషన్ చెక్ చేసిన తర్వాత ఎప్పుడైతే కంట్రోల్ అనేది నెక్స్ట్ లైన్కి వస్తుందో, అంటే ఎప్పుడైతే మళ్ళీ పైకి వెళ్తుందో ఇది పోస్ట్ ఇంక్రిమెంట్ 1 వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది. అంటే ఎంత వస్తుంది 3 2 7 6 7 + 1 వస్తుంది. సో 3 2 7 6 7 + 1 అంటే వాల్యూ ఎంత -32768. సో ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి -32768 greater than or equal to 1, ఎస్ కండిషన్ ట్రూ ఫాల్స్, దెన్ అవుట్ ఆఫ్ ది లూప్. ఎప్పుడైతే ఈ లూప్ నుంచి బయటకు వస్తుందో ఇది పోస్ట్ ఇంక్రిమెంట్ కాబట్టి 1 వాల్యూ అనేది డిక్రిమెంట్ అవుతుంది. అంటే -32768
6 8 1 వాల్యూ ప్లస్ ప్లస్ కదా 1 వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది ప్లస్ 1 అంటే దీని వాల్యూ ఎంత -32767 -32767 ఓకే సో ఇప్పుడు ఈ కోడ్ రన్ చేస్తే మనకు అవుట్పుట్ వస్తుంది -32767 సో alt F9 yes control F9 so -32767 so next one is what is the output of given program so a is equal to 1 a minus I minus minus printf I. Okay, what is the output of given program? Okay, ఒకసారి చూడండి మనకి C లాంగ్వేజ్ లో 0 means false, 0 means false, నాన్ జీరో means true. సో నాన్ జీరో అంటే 1 true, -1 true, 32767 true, -32767 true. These all are true values. Okay. Now what is the output of given program? So such a మనకి స్టార్టింగ్ ఏ వాల్యూ ఎంత 1. So I value. Okay. What is the output of given program? Such a మనకి ఇక్కడ స్టార్టింగ్ ఏ వాల్యూ ఎంత -1. ఇక్కడ వైర్ ఆఫ్ -1 అని వస్తుంది. -1 అంటే కండిషన్ ట్రూ కాబట్టి నెక్స్ట్ ఇదే స్టేట్మెంట్. ఇది డమ్మీ కాబట్టి -1 మైనస్ అంటే 1 డిక్రిమెంట్ అవుతుంది అంటే వాల్యూ ఎంత అవుతుంది -2 అవుతుంది. నెక్స్ట్ ఇటరేషన్ లో -3, నెక్స్ట్ వన్ ఇస్ -4, నెక్స్ట్ వన్ ఇస్ -5, నెక్స్ట్ -6 అప్ టు -32768. yes condition true -32768 -1 అంటే వాల్యూ ఎంత 32767. సో 32767 అంటే yes కండిషన్ ట్రూ కాబట్టి -1 అంటే 6665 అప్ టు అండ్ సో ఆన్ 1. సో వైల్ ఆఫ్ 1 yes కండిషన్ ట్రూ పోస్ట్ ఇంక్రిమెంట్ కాబట్టి వైల్ ఆఫ్ 1 ట్రూ అయినప్పుడు నెక్స్ట్ లైన్కి వచ్చినప్పుడు 1 - 1 అంటే వాల్యూ ఎంత 0. ఇక్కడ వాల్యూ ఎంత వస్తుంది 0 వస్తుంది, 0 వస్తుంది. సో వైల్ ఆఫ్ 0 అంటే కండిషన్ ఫాల్స్ కాబట్టి లూప్ నుంచి బయటకు వస్తుంది. లూప్ నుంచి బయటకు వచ్చినప్పుడు ఇది పోస్ట్ డిక్రిమెంట్ కాబట్టి 0 కి మైనస్ అంటే 1 వాల్యూ డిక్రిమెంట్ అవుతుంది అంటే వాల్యూ ఎంత -1. సో ఈ కోడ్ రన్ చేస్తే మనకు అవుట్పుట్ వస్తుంది -1 వస్తుంది. alt F9 yes control F9 సో అవుట్పుట్ వస్తుంది మనకి -1. సో ప్లీజ్ రిమెంబర్ మనకి ఇంటీజర్ రేంజ్ అనేది ఎప్పుడు కూడా ఈ మిడిల్లోనే ఉంటుంది, ఓకే. సో స్టిల్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ రెఫర్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.